అనేక భయాల్లో మొట్టమొదటి భయం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేది. ఒక 70 ఏళ్ల వరకు దాటిన వాడికి వచ్చేటువంటి భయం, కామన్ భయం, మరణం. అమ్మో నాకు 70 వచ్చేసాయి, ఉంటానా? ఎవరైనా సరే ఏమో ఇలా ఉన్నాను, బతికేస్తున్నాను, ఎప్పుడు పిలుస్తాడో దేవుడు అనేటువంటి చాదస్తమైన మాట కూడా వింటూ ఉంటాం. ఇంకా 90 ఏళ్ల వాడిని అయితే ఎప్పుడు పిలుపు వస్తుందో పిలుపు కోసం చూస్తున్నాను అంటాడు ఆయన. అంటే అది పరోక్షంగా వాళ్ళకి లోపల ఉన్నటువంటి భయం, మరణ భయం. నా తోటి వాళ్ళకి పోయారు, నా బావ పోయాడు, మా అమ్మమ్మ పోయింది, మా నాన్న పోయాడు, ఇక నాకు వచ్చిందేమో, నెక్స్ట్ లైన్ నాదే ఉంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయంతో ఉంటుంటారు వాళ్ళు. చాలామందికి మరణం దైవ నిర్ణయమే, కాకపోతే మన నిర్ణయమా? భగవంతుడు మనల్ని పుట్టించిన వాడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, డేట్ ఆఫ్ డెత్ కూడా డిసైడ్ చేస్తాడు. కాబట్టి దైవ నిర్ణయం మాత్రమే ఈ మరణం అనేది, మన చేతుల్లో లేదు. కానీ పుణ్యబలం పెంచుకోవడం వల్ల మరణాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరణం అని డిసైడ్ చేసినా మన పుణ్యకర్మని మనం చేస్తూ దానము, జపము, ధర్మము, 10 మందిలో గౌరవాన్ని, 10 మందికి సేవా తత్పరత ఇలాంటి చేయడం వల్ల మనకి మన యొక్క మరణాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. లేదా మరి మీరు ఎప్పుడు అడుగుతారు కింద, స్వామి అలాంటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు 32 ఏళ్ళే ఉన్నారు, వివేకానందుడు 35 ఏళ్ళే ఉన్నాడు, వాళ్ళందరూ మంచివాళ్ళు కారా అని కామెంట్ చేస్తారు కింద. మీకంటే ఎక్కువ షార్ప్ మైండ్ నాది, మీకు సమాధానం చెప్పగలిగే కెపబిలిటీ నాకు ఉంది. అందుకే నన్ను రాడికల్ ఆస్ట్రాలజర్ అంటారు, కొంతమంది రాడికల్ ఆస్ట్రాలజర్ అంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. అంటే వాళ్ళ మరణం వచ్చినా నేటికి వాళ్ళని తలుచుకుంటున్నాం మనం. అదే మరణం లేకపోవడం అంటే, అదే జీవనం అంటే. 10 మందిలో జీవించడం అంతే. మనకి చెడ్డవాళ్ళము తలుచుకుంటాం, రావణాసురుని తలుచుకుంటాం. ఏమని తలుచుకుంటాం? దరిద్రుడు, దుర్మార్గుడు అని తలుచుకుంటాం. అదే రాముణ్ణి రాముడు, శుభుడు, ఆనంద చిత్తుడు, పురుషోత్తముడు అన్న మనం చెప్పుకుంటాం. అలాగే వివేకానందుడు అక్కడ చికాగో వెళ్ళి చికాగోలో గ్రంథాలు పెడితే ఆయన కింద భగవద్గీత ఆగేస్తే మిగతా పుస్తకాలు పడిపోయినాయి. ఏం చెప్పాడు ఎప్పుడైనా? ఈ భగవద్గీత ప్రపంచానికి ఆధారమైందని చెప్పాడని చెప్పుకుంటాం మనం. ఆయన మాట్లాడిన చికాగోలో మాట్లాడిన మాటల గురించి ఇప్పటికి చెప్పుకుంటాం మనం, గర్వంగా చెప్పుకుంటాం. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకుంటాం మనం, ఒక భగత్ సింగ్ గురించి ఎప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళందరూ ఎందుకు చెప్పుకున్నాం? వాళ్ళు మరణించినప్పటికీ కూడా మనలో, మన తదుపరి తరంలో, ఆ తదుపరి తరంలో జీవించే ఉంటారు. కాబట్టి అది మరణం లేకపోవడం, అది జీవనం అంటే.